ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలో మండల అభివృద్ధి కార్యాలయంలో స్వర్ణగ్రామ స్వర్ణ వార్డు అధికారుల సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశానికి ప్రకాశం జిల్లా డిఎల్డిఓగా విధులు నిర్వహిస్తున్న సిహెచ్ సువర్ణ ఒంగోలు నుండి హాజరై పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె దొనకొండ మండలంలోని అరవపల్లిపాడు పెద్దన్నపాలెం గ్రామ సచివాలయంలో తనిఖీ చేశారు. అలాగే పెద్దన్నపాలెం గ్రామంలోని చెత్త నుండి సంపద సృష్టి కేంద్రంను సందర్శించి పలు సూచనలు చేశారు. సచివాలయంలో సిబ్బంది పనితీరును సమీక్షించి రికార్డులను పరిశీలించారు. అనంతరం దొనకొండ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో పంచాయతీ అభివృద్ధి అధికారులు, పంచాయతీ కార్యదర్శులు మరియు ఇతర సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం చేపట్టిన వివిధ సర్వేలను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పరిషత్ అభివృద్ధి అధికారి వసంతరావు నాయక్, డిప్యూటీ ఎంపీడీఓలు ఈవో ఆర్డి శ్రీనివాసరావు, పంచాయతీ కార్యదర్శి పొట్ల కృష్ణమూర్తి, పంచాయతీ అభివృద్ధి అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఓకే అండి, అందరికీ నమస్కారం. నేను డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ అండ్ డిస్టిక్ SGSW అంటే స్వర్ణవార్డు స్వర్ణగ్రామ డిస్టిక్ ఆఫీసర్ని. అలాగే అద్దంకి డివిజన్కి DLPOగా కూడా చేస్తున్నాను ఇన్ఛార్జిగా. ఈరోజు దొనకొండ మండలంలో పంచాయతీ అంటే PDOs పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్స్, అలాగే DAs, పంచాయతీ మనకి డిప్యూటీ MPDOs ఇద్దరు ఉన్నారు. ఒకళ్ళు PR అయితే ఇంకొకళ్ళు మన JSWSకి సంబంధించిన డిప్యూటీ ఎంపీడీఓలు, అలాగే ఎంపీడీఓ గారు. వీరందరితో కూడాను ఈరోజు కొన్ని గ్రామాలు తెల్లబాడు, అలాగే ఆరవల్లిపాడు, అలాగే దొనకొండ, పెద్దన్నపాలెం, ఈ 3 గ్రామాల్లో కూడా SWPC షెడ్స్, అలాగే సెక్రటేరియట్స్ కూడా విజిట్ చేయడం జరిగింది. అలాగే మన సెక్రటరీ స్టాఫ్ని కూడాను ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ముఖ్యాంశం ఏంటంటే, నాకు ఇక్కడ EKYC అంటే సిటిజన్ EKYC అనేది చాలా పెండెన్సీ ఉంది. దాంతోపాటుగా UFS మిస్సింగ్ డేటా అనేది కూడా పెండింగ్ ఉంది. ఈ రెండు, అలాగే మన సెక్రటరీ స్టాఫ్ యొక్క అటెండెన్స్ కూడా చాలా పూర్గా ఉంది. కొంచెం అన్ని విషయాల్లో కొంచెం వెనకబడి ఉండటం వల్ల ఒకసారి వాళ్ళందరినీ అలర్ట్ చేద్దామని చెప్పేసి రావడం జరిగింది. ఇక్కడ మంచి స్టాఫ్ ఉన్నారు, చేయగలిగే వాళ్ళు ఉన్నారు, కానీ ఎందుకనో వెనకబడిపోతున్నారు. సో అది ఒకసారి వాళ్ళకి మోటివేట్ చేయటం ఒకటి, అలాగే మనం ఎక్కడున్నాము అనేది కూడా తెలియజేయడం కోసమని ఈరోజు సందర్శించడం జరిగింది. అలాగే గ్రామాల్లో ఇప్పుడు మనకి IVRS కాల్స్ అనేవి వస్తూ ఉన్నాయి. ఈ IVRS కాల్స్లో తెల్లబాడు అనేది, అది ఇంకొకటి ఆరపల్లిపాడు, ఆ 2 విలేజెస్ కూడాను శానిటేషన్లో 0% ఉంది. కానీ యాక్చువల్గా ఆ 2 విలేజెస్లు విచారిస్తే IVRS కాల్ గురించి ముఖ్యంగా చెత్త సేకరణకి మీ గ్రామానికి ప్రతిరోజు వస్తున్నారా లేదా, అది వారానికి ఎన్నిసార్లు తీసుకెళ్తున్నారు అనేది అంశాలు ఉన్నాయి. 2 క్వశ్చన్లు ఉన్నాయి, మొత్తం 3 క్వశ్చన్లు ఉన్నాయి. అయితే వీళ్ళు దానిలో 0 రావడం వల్ల శానిటేషన్కి సంబంధించి ఆ 2 విలేజెస్ కూడా వెనకబడ్డాయి. నిజంగా చూస్తే అక్కడ యాక్చువల్గా శానిటేషన్ అనేది జరుగుతోంది. వాళ్ళందరూ కూడా గ్రీన్ అంబాసిడర్లు కూడాను ట్రై సైకిల్స్తో ప్రతి ఊరు తిరగడం జరుగుతుంది. లాస్ట్ టైం కూడాను, లాస్ట్ 3 months కూడాను వాళ్ళకి 100% వచ్చింది. ఈసారి మాత్రమే 0% వచ్చింది. అది ఏంటనేది విచారించడానికి కూడా రావడం జరిగింది. ఇంకోటి సెక్రటేరియట్స్ యొక్క పనితీరు కూడాను, దీనిలో కూడా IVRS కాల్స్ ఉన్నాయి. అయితే 50% బిలో మన మండలంలో ఎక్కడా కూడా లేవు. ఇంకా అన్నీ 50% కన్నా అబోవ్ ఉన్నాయి. అయితే ఏదైనా సరే IVRS కాల్స్లో పెన్షన్స్ కానీ, శానిటేషన్ కానీ, సెక్రటేరియట్స్ కానీ, ఈ 3 కూడాను IVRS కాల్స్ వచ్చినప్పుడు ప్రజల యొక్క ఫీడ్బ్యాక్ అనేది 80% కన్నా అబోవ్ ఉండాలనేది లక్ష్యం. దీనికి సంబంధించి మన డిప్యూటీ ఎంపీడీఓలు ఇద్దరు, అలాగే మన ఎంపీడీఓ గారు, మన PDO సహకారంతో, సెక్రటరీ స్టాఫ్ సహకారంతో కూడాను ఈ గ్రామాన్ని, మండలాన్ని, అలాగే గ్రామాలను కూడా అభివృద్ధి పదంలో నడిపిస్తారని, అందరూ చక్కగా డ్యూటీలు చేస్తారని చెప్పేసి కోరుకుంటూ ఈ విషయాలన్నీ కూడా వాళ్ళందరికీ తెలియజేయడం జరిగింది. ఇక నుంచి వాళ్ళు ఎలాంటి పెండింగ్ లేకుండా చేయాలి. అలాగే సెన్సస్ కూడా జరుగుతుంది, సెన్సస్ కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి. టైం ఉంది. పెండెన్సీ అంతా కూడా ఈ వారంలో కంప్లీట్ చేయమని, IVRSకి సంబంధించిన ఇంకా ర్యాంక్ మెరుగుపరచడం ఒకటి, అలాగే మిస్సింగ్ డేటా, సిటిజన్ EKYC ఈ వారంలో కంప్లీట్ చేయమని వీళ్ళందరికీ తెలియజేయడం. థ్యాంక్ యూ.